2 లక్షలు అన్నారు, ఏమి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. బోనసే, నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష, బోనస్ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సు రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఎంత ఇచ్చామో చెప్తాం, బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం, 200 బల్బ్ 0 యూనిట్ల వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం. ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం. మీరేం కంగారు పడపకండి, మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు. మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేశారు. మేము బడ్జెట్లో అన్ని చెప్తాను, ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు కూడా చెప్తాను. నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. కాకపోతే ఆ సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను, మీకు మిగతా కూడా చెప్పమంటే అధ్యక్ష ఏమండి చెప్పమంటున్నారు కదా సార్, మీరు చెప్పమంటే నేను చెప్పొద్దు అధ్యక్ష, మీరు చెప్పాలంటే అధ్యక్ష ఏంటి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్స్కి ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ చెప్పని అడుగుతున్నారు కదా, ఇప్పుడే చెప్పని అడిగారు కదా, ఇప్పుడే చెప్పని అడుగుతున్నారు కదా. మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల సమాచారం కాన్స్టిట్యున్సీ వైజ్ నా దగ్గర ఉంది. మేము ఏం చేస్తున్నాం అనేది ఆ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఎవరు లబ్ధి పొందకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ అట్లా ఉన్నాం మేము. తప్పనిసరిగా ప్రజలకు మేము చెప్పిన స్కీములు అన్నీ అమలు చేస్తాం, లబ్ధిదారులందరికీ మేము చేస్తాం. ఇది ప్రజల కోసమే తప్ప మీలాంటి రాజకీయ పార్టీల నాయకుల కోసం కాదు. ఈ రాష్ట్ర ఖజానా ప్రజల కోసం. మీరు కూడా అందులో ప్రజల్లాగా ఉంటే మీకు కూడా అన్నీ వస్తాయి అధ్యక్ష. ఉదాహరణకి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్లు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అధ్యక్ష. బాల్కొండ గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా అధ్యక్ష. బాల్కొండ నియోజకవర్గంలో నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 55,242 మంది. నంబర్ ఆఫ్ 0 బిల్స్ దానికి కట్టిన డబ్బులు 22.67 కోట్లు ఒక బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే. అర్థమైందా సార్? మీరు పోయి 55,242 మంది గృహాలు అధ్యక్ష. ఎన్ని గృహాలు ఉంటాయి మీ నియోజకవర్గంలో? ఎన్ని గృహాలు ఉంటాయి? మోర్ దెన్ 60%. అధ్యక్ష గజ్వేల్ అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో 64,120 నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో. ఆ 200 యూనిట్లకు సంబంధించి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 64,120 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ కి 25.41 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది అధ్యక్ష. ఏమండి మేడ్చల్? ఓకే అధ్యక్ష. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 81,150 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ అధ్యక్ష. 81,150 హౌస్ హోల్డ్స్. ఏనండి మేడ్చల్, అది కూడా చెప్తాను. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో గట్కేసి కూడా చెప్తాను. మీరు దయచేసి అన్ని చెప్తాను, లెక్కలు అన్ని చెప్తాను. ఎవరు ఖాళీ కూర్చోలేరు, లెక్కలన్నీ కరెక్ట్ చెప్తాం. ఏదో మేడ్చల్ అడిగారు కాబట్టి 81,150 కుటుంబాలు ఇవాళ బెనిఫిట్ అవుతా ఉంటే వాళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 41.19 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కామారెడ్డి నియోజకవర్గం నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 67,532
హౌస్ హోల్డ్స్ వాళ్ళకు సంబంధించి నంబర్ ఆఫ్ జీరో బిల్స్ జనరేట్ అయిన దానికి 27.04 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. అట్లట్లా వదిలిపెడతాము. కట్టలేదు అంటున్నారు కదా, చేయలేదు అంటున్నారు కదా. తప్పుడు సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు? ఇది వాస్తవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్తున్నాను. వినండి అధ్యక్ష. నర్సాపూర్ కూడా ఉంది అధ్యక్ష. 48,236 హౌస్ హోల్డ్స్ 17.31 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. ఇక నిర్మల్ మిత్రుడు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 56,756 కుటుంబాలు మిత్రుడు ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఆ నియోజకవర్గంలో జీరో బిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది 22.55 కోట్ల రూపాయలు అధ్యక్ష. నిజామాబాద్ మీరు అడిగారు కదా, ఇప్పుడే చెప్పండి అని. ఇంకొన్ని వాళ్ళు రోజుతో మిగతా స్కీమ్స్ కూడా చెప్పాలి కదా. బస్సుల గురించి చెప్పాలి, సన్నాల గురించి చెప్పాలి, ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలి. పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అన్ని స్కీములు చదువుతూ ఉంటే ఏం చేసిందో లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. సిద్దిపేట సంబంధించి నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 48,497 హౌస్ హోల్డ్స్ అధ్యక్ష. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు 20.37 కోట్ల రూపాయలు అధ్యక్ష. సిరిసిల్ల మీరు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇంటికి కూడా 200 యూనిట్లు ఫ్రీ గీయలే. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు పేదలకు ఉచితంగా కరెంట్ ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. మేము చెప్పాం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ ఇచ్చినట్టు చేస్తామని చెప్పాం. దీన్ని అమలు చేస్తున్నాం. మార్చి 30వ తారీఖు నుంచి గత సంవత్సరం ఈరోజు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మీరు ఏం చేయట్లేదంటే నియోజకవర్గాలు గారు చెప్తున్నారు. సిరిసిల్ల 54,281 హౌస్ హోల్డ్స్ 24.85 కోట్ల రూపాయలు సిరిసిల్లలో కట్టాం అధ్యక్ష. మీరు సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో 42,367 హౌస్ హోల్డ్స్ కి 14.97 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మొత్తం శాసనసభ నియోజకవర్గాలు అన్ని చదివి వినిపించమంటే నేను పూర్తిగా చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇంకా మిగతా స్కీమ్స్ సంబంధించి చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి